నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను భాగ్యశ్రీ. ఒకప్పుడు కేసీఆర్ తెలంగాణ కోసం గొంత పురుగునైనా ముద్దాడతానన్నారు. ఇప్పుడు రేవంత్ కూడా అదే స్టైల్లో నిధుల కోసం మోదీని ఒక్కసారి కాదు 50 సార్లైనా కలుస్తానన్నారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు, ఆ తర్వాత అభివృద్ధి తన లక్ష్యమని ఎవరేమనుకున్నా రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర సహకారం తీసుకుంటానని చెప్పారు. రేవంత్ రెడ్డి అన్నట్లుగా ఎన్నికల తర్వాత రాజకీయాలు మాట్లాడదని చెప్పిన సూచన బాగానే ఉన్నా అది ఇంప్లిమెంట్ అవుతుందా? గతంలో కేసీఆర్ కూడా ఇదే చెప్పినట్టు గుర్తు. కానీ ఏం జరిగింది? 10 ఏళ్ల పాటు రాజకీయాలే మాట్లాడారు. అందుకే జమిలి ఎన్నికలు జరిపితే ఇలాంటి బాధ ఉండదు కావచ్చు. ఇదే ఇవాల్టి బిగ్ టాక్. ఇక ఇవాల్టి బిగ్ టాక్లో పాల్గొనడానికి విశ్లేషకులు నర్రా విజయ్ గారు, అలాగే బీజేపీ సీనియర్ నాయకులు తాడు శ్రీనివాస్ గారు, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరీ సతీష్ గారు, అలాగే బీఆర్ఎస్ నాయకురాలు మనోజ గారు ఉన్నారు. సతీష్ గారు, మరి ఇవాళ రాష్ట్ర అభివృద్ధి కోసం మోదీని 50 సార్లైనా కలుస్తాను, రాజకీయాలు పట్టించుకోను అంటున్నారు. మరి రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పనిచేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం అంటున్నారు. మరి దేనికి సంకేతం అంటారు? ముందుగా చర్చల్లో పాల్గొంటున్నటువంటి విశ్లేషకులు మా విజేంద్రన్న గారు, అదే రకంగా బీఆర్ఎస్ నాయకురాలు మేడం గారు, మీకు స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరూ కూడా సాయంకాలం నమస్కారాలు తెలియజేస్తూ, గత 2 పర్యాయాలు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగానైతే తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం నేడు ఆర్థికంగా కొట్టుమిట్టాడుతూ ఉందో, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రం యొక్క సహాయ సహకారాలు చాలా అవసరం. కాబట్టి రాజకీయాల కంటే రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల ఇంప్లిమెంటేషన్, దాంతోపాటు కొత్త అభివృద్ధి పథకాల అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు చాలా ముఖ్యమైన విషయం. మనం అందరం కూడా ఆలోచించవలసినటువంటి అంశం. అందులో భాగంగానే మీరు ఇందాక కోడ్ చేస్తూ ఒక మాట మాట్లాడదు. దురదృష్టం ఏంటంటే, అభివృద్ధి కోసం బొంత పురుగునైనా ముద్దాడుతానని చెప్పినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు, గౌరవ పెద్దలు కేసీఆర్ గారు మరి 2 పర్యాయాలు బొంత పురుగును ముద్దాడారో లేదో యావత్ తెలంగాణ సమాజానికి అంత తెలుసు. కాబట్టి దానిలోకి పోకుండా ఈ 1.5 ఇయర్ నుంచి గౌరవ కేంద్ర మంత్రులను కానీ, ప్రధానమంత్రిని కానీ, తెలంగాణ రాష్ట్రానికి బైఫర్కేషన్లో ఉన్నటువంటి యాక్ట్లో ఉన్నటువంటి నిధుల విషయంలో కానీ, వివిధ సంస్థల ఎస్టాబ్లిష్మెంట్ కోసం కానీ ముఖ్యమంత్రి హోదాలో, మంత్రి హోదాలో చాలామందిని కలిసి రావాల్సిన వాటి గురించి అప్పీల్ చేయడం అనేది జరిగింది. దాంతోపాటుగా భవిష్యత్తులో కూడా ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం అలాంటి వివక్ష చూపకుండా రాష్ట్రానికి నిధులు కేటాయించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికలప్పుడు మాత్రమే రాష్ట్రాలు కానీ, రాజకీయ పార్టీలు కానీ రాజకీయాలు చేయాలా, మిగతా సందర్భాల్లో రాష్ట్రాల అభివృద్ధి, ప్రజల సంక్షేమం పట్ల ఆలోచించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆ విషయాన్ని ప్రస్తావించారు. కాబట్టి ఖచ్చితంగా ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులను కానీ, ప్రధానమంత్రి కానీ రాష్ట్రానికి ఏవైతే సంక్షేమ ఫలాలు అందించాలన్న లక్ష్యంతో నిధులు కేటాయించాలి. దాంట్లో భాగంగానే ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు కావాల్సినటువంటి నిధుల విషయంలో ఒకటిసారి కాదు 50 సార్లు కలవడానికి నాకు ఎలాంటి భేషజాలు లేవు అని చెప్పి స్పష్టంగా చెప్పినటువంటి అంశం. దురదృష్టం ఏంటంటే, మనం ఇటీవల చూసిన కేంద్రం కేటాయించినటువంటి నిధుల్లో ఎక్కడ కూడా తెలంగాణకు ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయించకపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఐఐఎంఏ అని అడిగాం, కనీసం కేటాయించలేదు. దాంతోపాటుగా అటు ఏపీకి కానీ, బీహార్కి కానీ, యూపీకి కానీ కేటాయించినటువంటి బడ్జెట్ను ఒకసారి కంపేర్ చేసుకుంటే తెలంగాణకి ఇచ్చింది చాలా తక్కువ అనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. సో అవన్నీ కాకుండా ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు రావాల్సినటువంటి నిధులను ఎప్పుడైనా కేటాయిస్తేనే ఆ రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటాయి. కాబట్టి అందులో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ విధంగా సంబోధించారనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఆ దిశగానే ప్రజాప్రభుత్వము, గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం అందరూ కూడా దాని మీద కట్టుబడి ఉండే ఆ విధంగా మాట్లాడారు. ఖచ్చితంగా దాన్ని అమలు చేయడానికి అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ చేయాలంటే ఆర్థిక వనరులు అవసరం. కాబట్టి కేంద్రం యొక్క సహకారం కూడా అవసరం అనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. గతంలో కేసీఆర్ గారు ఏం చేశారంటే పక్కన పెడితే, మేము మాత్రం ఇప్పుడు ఖచ్చితంగా ప్రధానమంత్రి గారిని 50 సార్లు కాదు ఇంకా ఎక్కువ సార్లు కూడా కలవడానికి మా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారనేది వారి యొక్క ఉద్దేశం అనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. శ్రీనివాస్ గారు, చెప్పండి.
మరి కేంద్రంతో కలిసి పనిచేస్తామంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మరి రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ కూడా పేర్కొన్నారు. మరి రాబోయే రోజుల్లో కేంద్రంతో కాంగ్రెస్ కలిసే అవకాశం ఉందంటారా? ఇది దేనికి సంకేతం అంటారు? ఇప్పుడు ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సయోధ్యతతో ముందుకెళ్లడం మంచి పరిణామమే. ఎందుకంటే తమిళనాడు రాజకీయాలు అలాగే ఉంటాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళు పాలిటిక్స్ చేయరు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళతో కలిసి పనిచేస్తారు. అంటే ఈసారి కొద్దిగా డిఫరెన్స్ అనుకోండి డిఎంకే. బట్ మొన్నటి వరకు అంటే కరుణానిధి డిఎంకే వరకు ఆ రకంగా కూడా ఉండేది. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ఉన్నటువంటి వాటి గురించి మంత్రుల్ని కానీ ప్రధానమంత్రి కానీ కలవడంలో తప్పు లేదు. తప్పకుండా వారు ఆ రకమైన కష్టపడాలి. ఇక్కడ కూడా ఒక క్యాబినెట్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు ఉన్నారు, వారికి మిత్రుడే కాబట్టి. బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు యూనియన్ ఆఫ్ ఇండియాలో క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు కాబట్టి, క్యాబినెట్ మినిస్టర్ కాబట్టి డెఫినెట్గా వారి సహకారం తీసుకొని కూడా వెళ్తే బాగుంటుంది. ఇది మనం అక్కడ వాళ్ళతో మంత్రులతో ఫోటోలు దిగి రావాలి, ఇక్కడికి రాగానే మళ్ళీ విమర్శించాలి అంటే నోటితో మాట్లాడాలి, నొసలతో వెక్కిరించాలి, ఈ రకమైనటువంటి యాటిట్యూడ్ కూడా ఉండకూడదు. కన్స్ట్రక్టివ్గా ఉండాలి. ఉన్నది ఉన్నట్టుగా. ఇప్పుడు మొన్న వారు అన్నారు, నేను ఏదున్నా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా, ఇంకో అప్పుల పాలైన నన్ను కోసుకున్న ₹1 రాదు అని నేను ఇంత ట్రాన్స్పరెంట్గా మాట్లాడతా అని అన్నప్పుడు తప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఎక్కడెక్కడ సహకరిస్తుందో వాటిని కూడా చెప్పాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చెర్లపల్లికి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఎవరు వచ్చినా, ఎందుకంటే నా హోమ్ కాన్స్టిట్యున్సీ అది ఉప్పల్లో ఉంటుంది, సో ఎవరు వచ్చినా నేను తీసుకెళ్తాను. ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో మనం రైల్వే స్టేషన్ నిర్మాణం జరిగితే దానికి అప్రోచ్ రోడ్డు ఓన్లీ 67 కోట్లకి మేము అంటే కలిసిన మంత్రులను, కన్సర్న్ మినిస్టర్స్ని కూడా మేము ఇక్కడ మా గౌరవ కిషన్ రెడ్డి గారు పురమాయిస్తే మేము ఈటల రాజేందర్ గారు మేము కూడా వెళ్ళి కలిసినాం స్వయంగా సెక్రటరియట్లో. అయితే ఈ రోజు వరకు ఒక 60 కోట్లు రిలీజ్ చేస్తే బ్రహ్మాండమైన రోడ్డు అక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన అమ్యూనిటీస్ క్రియేట్ అవుతాయి. పోనీ అప్రోచ్ రోడ్డు కనీసం ఒక చిన్నది 1 లక్షలలో కొంత చేస్తే అక్కడ డెవలప్మెంట్, ప్రయాణికులకు ఇబ్బంది ఉండదు. అంటే కేంద్రము అనేక రైల్వే స్టేషన్లు కావచ్చు, కేంద్రం చేయాల్సిన పనులు హైవేస్ కావచ్చు, అవి చేస్తూనే ఉపాధి హామీ పథకం కావచ్చు, లేకపోతే రేషన్ బియ్యం కావచ్చు, ఇటువంటి సంక్షేమ పథకాలలో కూడా కేంద్రం వాటాని సకాలంలో పంపిస్తూ ముఖ్యమంత్రి గారే అన్నారు, కేంద్రం కొంత మేరకు మేము నిధులు తెచ్చుకున్నాం వాస్తవమే. మేము ఈరోజు అప్పుల పాలైనటువంటి రాష్ట్రాన్ని, అంటే ఒక మంచి సెల్ఫ్ సఫిషియెంట్ ఉన్న రాష్ట్రాన్ని ఇవాళ బ్యాంక్రప్టసీ, బంగారు తెలంగాణ అనబోయి బ్యాంక్రప్టసీ తెలంగాణ నా చేతికి ఇచ్చారు అని అటువంటి దాంట్లో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాడనే కేంద్రం అనేక విధాలుగా సహకరిస్తూ ఉంది. సో కాబట్టి ఈరోజు మనం ఒక కన్స్ట్రక్టివ్ అండ్ పాజిటివ్, ఎన్నికలు అయిపోయినాయి, ఎన్నికలలో సరే ప్రసంగాలు అసలు అవి కూడా ఇప్పుడు ఎన్నికలలో రాజకీయ పార్టీలుగా మేము మాట్లాడతాం, పార్టీలను దూషిస్తామంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడవచ్చు, తప్పులేదు. ఒక హెల్తీ పాలిటిక్స్ కూడా చేయొచ్చు. ఎక్కడెక్కడ కేంద్రం ఏమేమి అభివృద్ధి చేసింది, ఇంకా ఎక్కడెక్కడ చేయాల్సి ఉంది అని చెప్తే సరిపోతుంది. సో కానీ చెయ్యని మాత్రమే హైలైట్ అంటే కానీ ఇప్పుడు దేశం అన్నాక మోడీ గారికి అక్కడ మనకు ఓ సైడు పాకిస్తాన్, ఓ సైడు చైనా కుయుక్తులు, ఓ సైడ్ శ్రీలంక వారు చైనా చేస్తున్నటువంటి కుతంత్రాలకు మన పక్కకు బంగ్లాదేశ్, ఇటువంటి థ్రెట్స్ అన్నిటికి కూడా ఇవాళ మొన్న జరిగినటువంటి యుద్ధంలో మనం ఎంత బేసిక్గా మనం ఈరోజు ఆర్మీని కానీ మిలిటరీని కానీ అన్ని వింగ్లను మెచ్చుకుంటా ఉన్నాం, మన టెక్నాలజీని మెచ్చుకుంటా ఉన్నాం. ఇవన్నీ కూడా కేంద్రం బాధ్యత ఉంటుంది. కేంద్రం చేయాల్సిన బాధ్యతలు నెరవేరుస్తూ మళ్ళీ రాష్ట్రాలకు కొంత మేరకు అక్కడక్కడ మనం ఆదుకోవాల్సిన పరిస్థితిని కూడా కేంద్రం ఆదుకుంటుంది. కానీ మొత్తమే కేంద్రము ఆదుకోవాలంటే కూడా ఇబ్బంది ఉంటుంది. ఎవరు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సిన పనులు రాష్ట్ర ప్రభుత్వం చేయాలి, ప్రతిపక్షం చేయాల్సిన పని ప్రతిపక్షం చేయాలి రాష్ట్రంలో. సో రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడేమో అసెంబ్లీకి రాడు, పబ్లిక్లో ఇప్పుడు ప్రెస్ మీట్లు కరువైనాయి. మొన్న బహిరంగ సభ పెట్టినప్పుడు నేను ఇక బయలుతున్నా, ఇక చూడు తడాక రేవంత్ రెడ్డి అంటే మేము నిజంగా అనుకున్నాం. ఎందుకంటే ఎక్స్పీరియన్స్డ్ కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిని మంచిగా అడగగలుగుతారు. వారు అడిగితే కూడా ప్రజలలో ఒక స్పందన కూడా ఏర్పడుతుంది. కానీ ఎక్కడా ప్రతిపక్ష నాయకుడు రావట్లేదు. ముఖ్యమంత్రి గారేమో చేతులు ఎత్తేసినారు. ఇది ఎట్లా ఉందంటే అప్పులు ఎక్కువై ఆత్మహత్యలు చేసుకునే కుటుంబాల లాగా ఆయన కూడా ఒక కుటుంబ పెద్దగా నేను ఇన్ని అప్పులు అయిపోయినాయి, ఇక నన్ను కోసుకున్న ₹1 రాదు అని చేతులెత్తేసే విధంగా మాట్లాడినాడు తప్ప మరి ఈ అప్పుల రాష్ట్రాన్ని నేను ఏ రకంగా సరిదిద్దుతాను, మీరు బేఫికర్గా ఉండండి ప్రజలారా,
నేను కుటుంబ పెద్దగా రేపు ఎక్కడికి వెళ్ళైనా కష్టం చేసి నేను రాష్ట్ర రెవెన్యూని మళ్ళీ గాడిన పెడతా, మీ సంక్షేమాన్ని ఆపను అనే ఒక ఆత్మస్థైర్యం ఇచ్చేటటువంటి పలుకులు ఆయన మాట్లాడలేదు. Right. మళ్ళా మీద కేంద్రం మీద నెపం నెట్టేసి ప్రజల ముందు తప్పించుకునే ప్రయత్నం చేయకూడదు. డెఫినెట్ గా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో ప్రభుత్వం మధ్యన సయోధ్య ఉండాలి. రాజకీయ పార్టీలుగా నీ సిద్ధాంతం నీది, మన సిద్ధాంతం ఎవరి సిద్ధాంతం వాళ్ళది. సో ఆ రకంగా ఉండాలని కోరుకునేవాడిని. సో ఇదంతా కూడా కొంత కేసీఆర్ యాక్టివ్ మోడ్లోకి వస్తే కూడా ఇంకా రాష్ట్రంలో కొంత మంచి జరిగేది. వారేమో సైలెంట్ మోడ్లో ఏరోప్లేన్ మోడ్లోకి వారు వెళ్ళిపోయినారు. సో కాబట్టి కొంత మేరకు రాష్ట్రము ముఖ్యమంత్రి గారేమో దివాలా తీసిందని చెప్తాడు, ఆయననేమో దివాలా తీయలేదు, నెంబర్ 1 రాష్ట్రం మేము చేసిపోతే రేవంత్ రెడ్డికి చేయవస్తలేదని వారి కేసీఆర్ గారి కొడుకు కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. సో ఏది నిజము ఏది అబద్ధం అంటే వాళ్ళిద్దరు బయటకు వచ్చి మాట్లాడితే కానీ ఇది తేలదమ్మా రాష్ట్రం సమస్య. కేంద్రం అనేక ఏమేం పనులు చేయాలనో అవన్నీ చేస్తూ ఉంది. ఆ కేంద్రానికి బాధ్యతలు ఉంటాయి. సో ఆ బాధ్యతలన్నీ మేము నెరవేర్చుకుంటూనే రాష్ట్రాల వైపు మేము చేస్తూ ఉన్నాం. ఇవాళ నీతి ఆయోగ్ మీటింగ్ కూడా చేస్తూ ఉన్నాం. దాంట్లో రాష్ట్రాలన్నీ పార్టిసిపేట్ చేస్తున్నాయి. గతంలో కేసీఆర్ గారు కూడా మెంబరే. సో కాబట్టి అక్కడ నిర్ణయాలు జరిగితే ఆ నిర్ణయాల మేరకు ఆటోమేటిక్గా మనకు ఈ రాష్ట్రాలకు చేసే సహాయం చేస్తుంది కేంద్రం. మనోజ్ గారు మరి ఇవాళ కేంద్రంతో కలిసి పనిచేస్తాం. మరొకప్పుడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం బొంత పురుగునైనా ముడతానన్నారు. మరి అదే రీతిలో కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంత రకంగా వెళ్తానని చెప్పారు. మరి అదే స్టైల్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎన్నిసార్లైనా రాష్ట్ర అభివృద్ధి కోసం 50 సార్లైనా మోదీని కలుస్తానంటూ కూడా చెప్పారు. మరి కేసీఆర్ చేసిన తప్పులు నేను చేయనంటూ కూడా పేర్కొన్నారు. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ముందుగా ప్యానెల్ మెంబర్స్ కి అలాగే తెలంగాణ ప్రజలందరికీ గుడ్ ఈవినింగ్, నమస్కారం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్పేది ఎలా ఉందంటే, కేసీఆర్ గారు ఆ రోజు ఉద్యమం టైంలో చెప్పిన మాట చేసి చూపించారు. అంటే తెలంగాణ కోసం కలిసి వచ్చే వాళ్ళందరినీ ఎవరినైనా కూడా కలుపుకొని వెళ్ళి ఆ రోజు తెలంగాణ కోసం పోరాడి తెలంగాణ తెచ్చి ఈ రోజు 50 సార్లు కేంద్రంకి వెళ్తా, నేను ఎన్నిసార్లు అయినా కలుస్తా అని అంటున్నారంటే వీళ్ళు దేనికోసం వెళ్తున్నారు అనేది ప్రజలకు తెలిసింది. ఎందుకంటే 18 నెలల్లో వీళ్ళు కేంద్రం నుండి ఎన్ని నిధులు తీసుకొచ్చారు తెలంగాణకి. మొన్నటికి మొన్న పార్లమెంట్ సమావేశాలలో మనం చూసినాం, కేంద్రం నుండి వచ్చింది మనకి ఇక్కడ 16 మంది ఎంపీలు ఉన్నా కూడా అక్కడ నుండి వచ్చింది గుండు 0 మాత్రమే. వీళ్ళు అప్పుడు నోరు మెదపరు, మాట్లాడరు. ఈ 18 సంవత్సరాలలో వీళ్ళు ఎలాంటి ప్రయత్నాలు చేయరు. ఏదైతే ఈడీ కేసుల నుండి తప్పించుకోవడానికి ఆయన పేరు రావడం, రేవంత్ రెడ్డి గారి పేరు రావడంతో ఆ కేసుల గురించి తప్పించుకోవడానికి వెళ్ళి కాలబేరానికి వెళ్తుండే తప్ప తెలంగాణ అభివృద్ధి కోసం కానివ్వండి, తెలంగాణకు నిధులు తేవడం కోసం కానివ్వండి కాదు. ఎందుకంటే ఈ 18 నెలల్లో తెలంగాణకి వీళ్ళు ఏం చేసిండ్రు, ఎన్ని నిధులు తీసుకొచ్చిండ్రు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు పాలన అనేది నన్ను చంపుకొని తిన్నా కూడా రూపాయి వెళ్ళదు అని చెప్పిన వ్యక్తి ఈ రోజు మనమే చూసినాం అందాల పోటీలకి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిండ్రు అని. అంటే తెలంగాణ ప్రజలు అన్ని చూస్తూ ఉన్నారు. కేసీఆర్ గారితోని రేవంత్ రెడ్డి గారికి పోలికే లేదు. ఎందుకంటే కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిన వ్యక్తి, తెచ్చిన తెలంగాణను 10 సంవత్సరాలు నిజంగా బంగారు తెలంగాణగా తీర్చిదిద్దిండ్రు. ఈ రోజు తెలంగాణ పరువు తీస్తుంది రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఒక సీఎం హోదాలో ఉండి ఈ రోజు తెలంగాణకు అప్పు పుట్టట్లేదు, సీఎం మా తెలంగాణ ప్రతినిధులు వెళ్తే దొంగల్ని చూసినట్టు చూస్తున్నారు అని చెప్పి తెలంగాణ పరువు తీస్తున్నారు. ఈ రోజు దేశంలో తెలంగాణను తక్కువ చేసి చూపిస్తున్నారు. కానీ కేసీఆర్ గారు ఏ రోజు ఆ పని చేయలేదు. ఇప్పుడు ఏ విధంగా చూసుకున్నా కూడా కేసీఆర్ గారు నిధుల్లో కానివ్వండి అన్ని ఇన్వెస్టర్లను తీసుకురావడం దగ్గర నుండి చూసుకుంటే, 24 గంటలు కరెంట్ ఇవ్వడం దగ్గర నుండి చూసుకుంటే, ధాన్య ఉత్పత్తిని చూసుకుంటే, ఐటీలో నెంబర్ 1 అన్ని విధాలుగా కేసీఆర్ గారు అన్ని, అంటే ఆయనకు అన్ని తెలిసిన వ్యక్తిగా, అన్ని అనుభవం ఉన్న వ్యక్తిగా తెలంగాణని ఒక బంగారు తెలంగాణగా రూపుదిద్దిండ్రు. అదే మార్గంలో ఉండి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కేవలం తన సొంత లాభాల కోసం ఈ రోజు నిజంగా కేటీఆర్ గారు చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారు ఈ 18 నెలల్లో ఆయన చేసింది దందాలు, కమిషన్లు. ఎంతసేపటికి బీఆర్ఎస్ పార్టీ మీద మాటలు, చిల్లర మాటలే తప్ప ఇప్పటి వరకు కూడా రేవంత్ రెడ్డి గారు ఏమీ చేయలేదు. కేంద్రం దగ్గరికి వెళ్ళండి, కేంద్రంతో మంచి ఉండాలి అని చెప్పేసి కేసీఆర్ గారు కూడా కేంద్రంతో మంచి ఏంటంటే మంచిగా మెయింటైన్ చేస్తేనే మనకు వస్తాయి అని చెప్పి కేసీఆర్ కూడా అనుకున్నారు. కానీ ఆ రోజు మోడీ గారు మొండి చెయ్య చూపించిండ్రు ఎప్పుడు తెలంగాణకి. అందుకే కేసీఆర్ గారు మోడీకి వ్యతిరేకంగా మాట్లాడడం కానీ అంటే తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని ఆయన గలం విప్పడం జరిగింది. ఈ రోజు వీళ్ళు 50 సార్లు వెళ్ళి తెలంగాణకి ఏమో తెస్తున్నాం అంటున్నారు. తెలంగాణకు తేవడం కాదు, వీళ్ళ కేసుల నుండి వీళ్ళు తప్పించుకోవడానికి వీళ్ళు
కాళ్ళ బేరానికి వెళ్ళడమే తప్ప తెలంగాణకు వీళ్ళు చేసింది ఏం లేదు. ఈ రోజు కేసీఆర్ గారు తప్పకుండా వస్తారు, తప్పకుండా మాట్లాడాల్సిన సమయంలో మాట్లాడతారు. అన్నట్టు కేసీఆర్ గారు రావాలని వస్తారు, వచ్చి తప్పకుండా రేవంత్ రెడ్డి గారికి కరెక్ట్ గా ఆ గుణపాఠం చెప్పడం కానివ్వండి, రేవంత్ రెడ్డి గారిని కరెక్ట్ గా నిలదీసే వ్యక్తి కేసీఆర్ గారు తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు కేటీఆర్ గారు కానివ్వండి, హరీష్ అన్న కానివ్వండి, మా నాయకులు మాట్లాడే వాటికే సమాధానం లేదు ఈ రోజు రేవంత్ రెడ్డి గారి దగ్గర. కాబట్టి కేసీఆర్ అంతవరకు అవసరం లేదని మేము అనుకుంటున్నాము. కానీ తప్పకుండా కూడా ప్రజలకు అవసరం ఉన్నప్పుడు ప్రజల తరఫున తప్పకుండా కేసీఆర్ గారు వస్తారు, మాట్లాడతారు, ప్రశ్నిస్తారు, రావాలని మేము కోరుకుంటున్నాం. ఎస్ విజయ్ గారు, మరి ఇవాళ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నిసార్లైనా మోదీని కలుస్తాను, ఖచ్చితంగా నిధుల కోసం ఒప్పిస్తాం, సాధించుకొని వస్తాం, మరి నేను రాజకీయ విమర్శలు పట్టించుకోను, రాష్ట్ర అభివృద్ధి మా లక్ష్యం అంటూ కూడా పేర్కొన్నారు. మరి ఇది ఏమంటారు దీనికి? రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నిసార్లైనా కలుస్తాను అనేది అది వెనకట ఒకటి ఉండేది, ఓ స్త్రీ రేపురా అనేది. అట్లాంటి నినాదం అయితే రేవంత్ రెడ్డికి బాగా సెట్ అవుతుందండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశము, ఇంతవరకు భారతదేశంలో ముఖ్యమంత్రి కూడా 16 నెలల్లో, ఇంక్లూడింగ్ బీజేపీ ముఖ్యమంత్రులు కావచ్చు, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కావచ్చు, వాళ్ళు పరిపాలన స్టార్ట్ చేసిన కానించి 44 సార్లు ఢిల్లీకి పోయినటువంటి ముఖ్యమంత్రి అయితే ఈ భారతదేశంలో లేనే లేరు. ఫస్ట్ ముఖ్యమంత్రి, ఫస్ట్ టైం 16 నెలల్లో 44 సార్లు పోయినాడు. పక్కకి హర్యానా చీఫ్ మినిస్టర్ కూడా అన్ని సార్లు పోయి ఉండడు ఢిల్లీకి. పక్కకున్న రాష్ట్రాల చీఫ్ మినిస్టర్ కూడా అన్ని సార్లు పోయి ఉండడు. పోయి ఏమన్నా తెచ్చిరా? 44 సార్లు పోయినటువంటి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అభివృద్ధి కోసం పోయినటువంటి నేపథ్యంలో ఒక్కటి కూడా అదనంగా ఏం నిధులు తీసుకురాలేకపోతున్నారు కదా. మరి ఎందుకు పోతున్నట్టు? అది సమాధానం చెప్పాలి. ఇప్పటికీ లెటర్లు ఇచ్చిన అంటున్నారు. అంటే ఒకటి, కేంద్రం అనేది వివక్షత చూపిస్తుంది. కేంద్రం అనేది వివక్షత చూపిస్తున్నా మీరు వెళ్తా ఉన్నారు, మళ్ళీ వచ్చి స్టేట్మెంట్లు కేంద్రం సహకరిస్తుందని ఒకసారి అంటారు, సహకరించట్లేదని ఒకసారి అంటారు. కానీ నిన్ననే విమర్శించిన వెంటనే ఈరోజు ప్రధానమంత్రి గారిని పోయి కలుస్తున్నారు. నీతి ఆయోగ్ అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా నీతి ఆయోగ్ సంబంధించినటువంటి అంశంలో గతంలో నీతి ఆయోగ్ సిఫార్సు చేసింది మిషన్ భగీరథకు నీళ్ళు ఇవ్వమని. అదేవిధంగా 15th ఫైనాన్స్ కమిషన్ సిఫార్సు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందా రాష్ట్రానికి? ఇవ్వలేదు. ఇట్లా వివక్షత ఓవైపు చూపిస్తే ఆ వివక్షతను ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఎక్స్పోజ్ చేయట్లేరు. ఎందుకు పోతున్నారు? రాజకీయ ప్రయోజనాలకే పోతున్నారు అనేది అనుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదే పక్క రాష్ట్రం చూడండి, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పోయారు, నిన్న నుంచి ఉన్నారు అక్కడ. ఉండి ఏం చేసుకొస్తున్నారు? బనకచర్లకు డిపిఆర్ ఇచ్చారు, దానికి సహకరిస్తామని చెప్పింది. 50% కేంద్రమే భరిస్తుందట. గోదావరి నీళ్ళని తరలించకపోయే విషయంలో మిగతా 50% కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు లోన్లు ఇస్తాం, 80,000 కోట్లకు సంబంధించినటువంటిది. అది మొత్తం అదనమే కదా. మరి అదే మన కాళేశ్వరానికి ఎందుకు ఇవ్వరు? అదే మన పాలమూరు రంగారెడ్డికి ఎందుకు ఇవ్వరు? మళ్ళీ ఇక్కడ సొంతంగా 8 ఎంపీలు ఉన్నారు. సొంతంగా గెలిపించినటువంటి 8 ఎంపీలనేమో ఈగలాగా తీసేస్తున్నారు. తెలంగాణనే సవితి తల్లి ప్రేమ, ఆయన తెలంగాణ అంటేనే వ్యతిరేకంగా అనిపిస్తున్నది కేంద్రంలో ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ గారికి. అదొకటి. ఇంకోటి కూడా, నిన్న మన టెర్రరిజానికి సంబంధించినటువంటి వ్యతిరేకంగా ఒక విదేశీ పర్యటనల కోసము వ్యతిరేకంగా పాకిస్తాన్ వ్యతిరేకంగా చెప్పడానికి ఎంపీల బృందాలను పంపినటువంటిది. ఎంపీల బృందాల మీద ఆంధ్రప్రదేశ్ నుంచి 3 ఎంపీలు ఉంటారు. వాళ్ళు ఆడ సొంత ఎంపీలు లేరు ఎక్కువ మంది. ఇక్కడ సొంత ఎంపీలు ఉంటారు. ఇక్కడ తెలంగాణ అసలు లేనేది. ఒక ఓవైసీ ఒకటే, ఆయన కూడా ఓవైసీది ఎంఐఎం తరఫున. వాళ్ళు ఇన్నాళ్ళు ఇక్కడ ఓవైసీని వాళ్ళు తీవ్రవాదులు అని రకరకాల సపోర్ట్ చేస్తున్నారని బీజేపీ విమర్శించినది. ఓల్డ్ సిటీలో సర్జికల్ స్ట్రైకులు చేస్తామన్నారు. అటువంటి పార్టీని నిరంతరం విమర్శిస్తున్నటువంటిది పాకిస్తాన్ వాళ్ళ పార్టీ అంటున్నటువంటి బీజేపీ అటువంటి ఓవైసీనేమో విదేశీ బృందంలో పంపిస్తారు. మరి ఈడ విశ్వేశ్వరరెడ్డి ఏమాయే, అరవింద్ ఏమాయే, రాజాసింగ్ ఏమాయే, కట్టర్ ఉన్నటువంటి బండి సంజయ్ ఏమాయే, వీళ్ళు టెర్రరిజానికి వ్యతిరేకంగా విదేశాల్లో మాట్లాడలేరా? తెలంగాణ సరే వాళ్ళు బీజేపీ అనుకుందాం, తెలంగాణకు ఎంత అవమానం అది. తెలంగాణ ఎంపీ ఎవ్వరు లేరు అసలు. తెలంగాణ ఎంపీ ఇన్ని రకాలుగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము తెలంగాణను అన్ని రకాలుగా అవమానిస్తున్న ముఖ్యమంత్రి గారు నేను 44 సార్లు పోయినా ఇంకెన్నిసార్లు అయినా పోతా అంటే పోయి ఎందుకు? మీరు సొంత పైరవీలు చేసుకుంటున్నట్టే కనిపిస్తుంది. మరి ఈ లెక్క అదే అనుకోవాలి. నిన్న ఈడీ ఛార్జ్షీట్లో పేరు వచ్చింది.
పేరు వచ్చినటువంటి సందర్భంలో ఈ రోజు పోయి కలిశారు. అదే అనుకోవాల్సి వస్తుంది. మరి ఇక ఒక్కటి కూడా వస్తలేవు కదా. ఇక ఇచ్చిన డేట్ మార్చి ఇచ్చిన వినతి పత్రాలే ఇస్తున్నారు. మెట్రో రైలుకు ఇవ్వండి, రక్షణకు సంబంధించిన ఇవ్వండి, ఇది ఇవ్వండి, అది ఇవ్వండి అని వినతి పత్రాలు అయితే ఇస్తున్నారు. 44 సార్లు పోయి కూడా అదే ఇచ్చిర్రు కదా. ప్రధానమంత్రిని ఇన్నిసార్లు కాంగ్రెస్ ఏ చీఫ్ మినిస్టర్ కలవలేదు. అదేవిధంగా బీజేపీ చీఫ్ మినిస్టర్లు ఏమైనా కలిసిరో ఏమో తెలుసు. కలిసి ఉంటే ఇన్నిసార్లు ఢిల్లీకి పోయినా ఢిల్లీ నుంచి అదనంగా తెలంగాణకు ఒక్క నిధులు రాలేదు. సార్ ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది వివక్ష చూపిస్తున్నట్టే బీజేపీ ఓన్గా ఉన్నప్పటికీ, బీజేపీకి 8 ఎంపీ సీట్లు ఉన్నప్పటికీ వివక్షత చూపిస్తున్నది. అందుకే ఈ వివక్షతో ఉన్నటువంటి రెండు, అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ, రెండు జాతీయ పార్టీలు ఉంటే రెండు రూలింగ్ పార్టీలు అనుకోవాలి. తెలంగాణ వరకు ఏంటంటే కాంగ్రెస్ రూలింగ్ పార్టీయే, అదేవిధంగా బీజేపీ రూలింగ్ పార్టీయే. రూలింగ్ పార్టీ ఉండి తెలంగాణకు సంబంధించినటువంటి ఆదాయ వనరులను ట్యాక్స్ల రూపంలో దేశానికి కేంద్రానికి తీసుకెళ్తున్నారు తప్ప మనకు చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఇవ్వాల్సినటువంటి ట్యాక్స్ డెవల్యూషన్ మాత్రమే మనకు ఇస్తున్నారు తప్ప అదనంగా ఒక్క నిధులు కానీ, అదనంగా ఒక ప్రాజెక్ట్ కానీ, అదనంగా ఏం లేదు. ఇంతకుముందు చెర్లపల్లికి సంబంధించిన రైల్వే స్టేషన్ ఆధునీకరణ అంటున్నారు. ఒక వర్షానికి ఎట్లా అయిపోయిందో చెర్లపల్లి ఇది కూడా చూసినటువంటి వాళ్ళం. అదే దేశంలో ఇంత మన్నిక లేకుండా నిర్మిస్తున్నారా అనే ఒక క్వశ్చన్ కూడా వస్తున్నటువంటి అంశం. అటువంటి అది సహసిద్ధంగా అన్ని దేశంలో ఎన్నో 150 స్టేషన్లు, ఎన్నో స్టేషన్ల ఆధునీకరణలో భాగంగా అదొకటి చేశారు. అదే సికింద్రాబాద్లో ఒక లిఫ్ట్ ఇనాగ్రేషన్, మనుషులు ఎక్కే లిఫ్ట్ ఇనాగ్రేషన్ చేసినటువంటి కిషన్ రెడ్డి గారు. ఈ చిన్న పెట్టి మేము ఇస్తున్నాము అంటే కాదు. వాళ్ళకేమో 80,000 కోట్ల రూపాయలు ఎట్లా బాయే దెబ్బ కాదు. అసలు 80,000 కోట్ల రూపాయలు బనకచర్లకు సంబంధించినటువంటిది. అన్ని వేల కోట్లు ఏమో అలా వెళ్ళిపోతాయి. ఎక్కువ మంది ఎంపీలు కూడా లేరు, మనకేమో ఒక్క పైసా రాకపోయా. ఈ రకమైనటువంటి వివక్షతతో ఉన్నటువంటిది నడుస్తున్నది. కేవలం రాజకీయ ప్రయోజనాలే కనిపిస్తున్నాయి తప్ప ఇన్నిసార్లు పోయినా ముఖ్యమంత్రి గారు సాధించింది అయితే ఏమీ లేదు. సతీష్ గారు చెప్పండి. మరి ఇవాళ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నిసార్లు అయినా సరే నేను రాజకీయ విమర్శలు అనేవి పట్టించుకోకుండా మోదీని కలుస్తాను, రాష్ట్ర అభివృద్ధే మా లక్ష్యం మన అనే దాంతో మోదీని కలుస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఈ మోదీని కలిసే అంశంలో కూడా ఇవాళ నీతి ఆయోగ్లో భాగంగా ముఖ్యంగా ప్రస్తావించిన అంశాలు ఏమంటే ఈ బీసీ ఎస్సీ వర్గీకరణ కావచ్చు, ఇటు బీసీలకు 42% రిజర్వేషన్లు అనే ఇది కావచ్చు, కులగణన, ముఖ్యంగా ఈ 3 అంశాలపై కూడా ఎప్పటి నుంచో కూడా తీవ్రంగా చర్చ జరుగుతుంది. మరి ఇప్పటికీ ఈ నీతి ఆయోగ్ సమావేశంలో కూడా దీనిపై ముఖ్యంగా సీఎం ప్రస్తావించిన పరిస్థితి కనిపిస్తోంది. మరి ఇది సాధ్యం అవుతుందంటారా? మనం అందరం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఇందాక మా విజయన్న చెప్పినట్టుగా, దాంతోపాటు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా గోరంత వెంటి కొండంత ప్రచారం చేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. దాంతోపాటుగా ఇందాక నీతి ఆయోగ్లో ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రులు అందులో సభ్యులు అనేది మనం అందరం కూడా గ్రహించాలి. దాంతోపాటు మా మహిళా భారతీయ బీఆర్ఎస్ నాయకురాలు మాట్లాడుతూ బంగారు తెలంగాణ అంటే మా కేసీఆర్ సార్ చేసిండు 10 ఏళ్ళు అన్నారు. అప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా బంగారు తెలంగాణను ఏ విధంగా చేశారంటే 9 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కనీసం భద్రత కోసం ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఉద్యోగులకు కనీసం 1వ తారీఖు కూడా ఉద్యోగాలు లేనటువంటి, వారి వేతనాలు లేనటువంటి పరిస్థితికి గౌరవ మాజీ ముఖ్యమంత్రి, అనుభవజ్ఞులు, పెద్దలు, 70,000 పుస్తకాలు చదివినటువంటి, MA తెలుగులో ఫిజిక్స్ చదివినటువంటి పెద్దలు కేసీఆర్ గారు చెప్పినటువంటి మాటలు. దాంతోపాటు కాళేశ్వరం కట్టినటువంటి 1,000 కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టి వారి హయాంలోనే వారుండగానే అది 3 పిల్లర్స్ కూలినటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి పరిస్థితి. దాంతోపాటు వరేస్తే ఉరి, కానీ నా ఫామ్ హౌస్లో నేను వండించుకుంటే మంచిది, రైతులు మాత్రం ఎక్కడ వండించుకోవద్దని చెప్పి మద్దతు జరిగినటువంటి పరిస్థితి. అప్పుడు టీఆర్ఎస్ పార్టీదా కాదా ఒక్కసారి వారు సమాధానం చెప్పాలి. అది మర్చిపోతే మనం ఏం చేయలేం. దాంతోపాటు కనీసం ప్రజాస్వామ్యంలో సమస్యలు చెప్పుకోవడానికి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వెళ్తే కనీసం కూడా సమయమైనటువంటి పెద్దలు మాజీ ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారు. ఇవన్నీ మర్చిపోయి మాట్లాడితే ఇప్పుడు వాస్తవాన్ని అయితే అవాస్తవంగా చెప్పలేం. కానీ దురదృష్టం ఏంటంటే ఇటు టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైతే అని చెప్పుకోవడం అంటే దురదృష్టం. ఇందాక మా విజయన చెప్పిన ఒక మంచి విలువైన మాట. ఎందుకనంటే కేంద్ర ప్రభుత్వము వివక్ష చూపుతున్నటువంటి మాట వాస్తవం. ఏ విధంగా వాస్తవం అనంటే, ఎక్కడైతే ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్నాయో అక్కడ నిధులు కేటాయించకుండా
వారిని ఆర్థికంగా ఇబ్బంది పెట్టి లోపరుచుకోవడానికి, అంటే వారిని లొంగ తీసుకోవడానికి, మాకు సరెండర్ చేసుకోవాలనే ఉద్దేశంతో నానా రకాలుగా ప్రయత్నం చేస్తున్నటువంటి దాఖలాలు మనం ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉన్నాయి. సో అది కాకుండా రాష్ట్రం యొక్క ప్రతినిధిగా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల కోసం ఖచ్చితంగా మీరు ఏవైతే ఇందాక అడిగారో నీతి ఆయోగ్లో ప్రస్తావన కానీ, ఏదైతే దేశంలో ఏ రాష్ట్రం చేయనటువంటిగా 42% స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగ అవకాశాల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఇక్కడ రాష్ట్రంలో మొట్టమొదటిసారి సామాజిక మార్పు కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని గవర్నర్ చేత ఆమోదం తెల్పించుకొని బిల్లును 9th షెడ్యూల్లో చేర్చాలని చెప్పి కూడా గౌరవ ప్రధానమంత్రి గారికి అప్పీల్ సతీష్ గారు, చేసినటువంటి మరి ఇదే అంశంపై ఎన్నోసార్లు కూడా మరి మోదీని కలిసిన, కేంద్రం దగ్గరికి వెళ్ళి మోదీని కలిసిన పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఇది ఒక కొలిక్కి రాని పరిస్థితి కనిపిస్తుంది. మరి ఎందుకంటారు కేంద్రం? అందుకే మనం ఏమంటామంటే అడగంది ఒక సామెత ఉంది, అడగంది అమ్మాయిని కూడా అన్నం పెట్టదు. ఎస్, అడగవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఒక రాజకీయ 44 సార్లు అడిగిరండి, ముఖ్యమంత్రిగా 44 సార్లు అడిగినా ఏమి అంటలేరు కదా మరి. అదే చెప్తున్నాం, అడగండి అమ్మాయిని అన్నం పెట్టదు. అడగడం ఒక ప్రభుత్వ ప్రతినిధిగా. ప్రధానమంత్రిని ఎన్నిసార్లు కలిసిండు, బీజేపీ చీఫ్ మినిస్టర్ కూడా ఎన్నిసార్లు కలవలే. అందుకే మనం ఏం చెప్తున్నామంటే మన కాంగ్రెస్ పార్టీగా ప్రజాప్రభుత్వంగా అడగడం మన ధర్మం. వారు ఇస్తారా ఇయ్యరా అనేది రిప్రజెంటేటివ్గా రాష్ట్ర ప్రతినిధిగా ఖచ్చితంగా ప్రజల యొక్క మనోభావాలని కేంద్ర ప్రభుత్వం అధినేతగా ప్రధానమంత్రికి చెప్పడం, మంత్రులకు చెప్పడం మా ధర్మం. కాబట్టి అదే కదా మేము చేస్తున్నటువంటి పని. ధర్మంలాగా లేదండి, రాజకీయాల కోసం పోయిన. సరే, రాజకీయాలంటే ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, నేషనల్ హెరాల్డ్ కేసులో ఒక్కరిని కాదు, సోనియా గాంధీ గారికి కూడా ఈడీ నోటీస్ జారీ చేసింది, 24 గంటలు ఎంక్వైరీ చేసింది. రాహుల్ గాంధీ గారిని కూడా కోర్టుకు పిలిచి ఎంక్వైరీకి పిలిచి దుర్వినియోగం చేస్తున్నటువంటి ఎవరినైతే సిబిఐని కానీ ఈడీని కానీ ఇన్కమ్ ట్యాక్స్ని కానీ దేశంలో మిగతా రాజకీయ పార్టీలు కూడా అధికారంలో ఉన్నప్పుడు ఎవరు కూడా ఈ విధంగా చేయనటువంటి పరిస్థితి ప్రత్యక్షంగా చూస్తున్నాం కదా. సో ఇవన్నీ రాజకీయంగా యూజ్ చేసుకున్నటువంటి వారు ఎవరంటే ఖచ్చితంగా దేశంలో మోడీ, అమిత్ షా అనేది మనందరికీ కూడా బాగా తెలుసు. కానీ రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి బడా పారిశ్రామికవేత్తలు ఎంతమంది, వారు అధికారంలోకి వచ్చిన తర్వాత మేమిద్దరం మాకిద్దరు అన్నట్టుగా ఎవరిని ఎంకరేజ్ చేస్తున్నారో ప్రత్యక్షంగా అందరు చూస్తూ ఉన్నారు. సో ప్రత్యక్షంగా వారి ముఖ్యమంత్రికి కావాల్సినటువంటి ఏదైతే అని మీరు అంటా ఉన్నారో పూర్తిగా అసంబద్ధమైనటువంటి మాట. నేషనల్ హెరాల్డ్ కేసు అనేది ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు ఈడీలో వారికి పేరు వచ్చినంత మాత్రాన వారికి సంబంధం లేనటువంటి విషయం. ఖచ్చితంగా సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని కూడా పిలిచినటువంటి దాఖలాలు ఒకసారి మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. అందులో భాగంగానే నేషనల్ హెరాల్డ్ అనేది యంగ్ ఇండియా పేరుతోటి అది ఒక భారతదేశానికి స్వాతంత్రం రావడానికి భారతీయ జనతా పార్టీ లేనప్పుడు భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి వాళ్ళు కనీసం స్వాతంత్ర ఉద్యమంలో కూడా ఎవరు కూడా పార్టిసిపేట్ కానటువంటి వాళ్ళు ఇప్పుడు మాట్లాడితే ఒక్కసారి కక్షసాధింపు చర్యనా కాదా? ఒకవేళ గాంధీ కుటుంబం కనుక సంపాదన కోసం కనుక ఆలోచన చేస్తే అదే పార్లమెంటును నెహ్రూ గారి యొక్క గృహంగా ఉన్నటువంటి దాన్ని దానం చేసేవాళ్ళ? అదే ఒకవేళ సోనియా గాంధీ కనుక ప్రధానమంత్రి కావాలనుకుంటే మైనార్టీగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయ్యే వాళ్ళ? ఇవన్నీ కదా వాస్తవాలు మనం అందరం కూడా తెలుసుకోవాల్సింది. ఇవన్నీ మర్చి ఇప్పుడు మేము ఏదైతే చెప్తా ఉన్నామో 100 సార్లు ఒక అబద్ధాన్ని నిజం చేయాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తే అది ఎప్పుడోసారి బయటకు వచ్చి నిజమైతే తెలుస్తుంది కదా. సో ఇవన్నీ వాస్తవాలు కదా. ఎందుకోనంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రతినిధిగా 100కు మరి 1000 సార్లు కూడా మేము అప్పీల్ చేస్తూనే ఉంటాం. ఎందుకనంటే తెలంగాణ రాష్ట్రం వివిధ కారణాల చేత గత పాలకుల యొక్క నిర్లక్ష్యం చేత ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైపోయింది. కనీసం ఇక్కడ ఉన్నటువంటి మెయింటెనెన్స్ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, ఇక్కడ ఉన్నటువంటి రాబడి తగ్గిపోయింది. దీన్ని ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత మాకుంది. సంక్షేమంతో పాటు అభివృద్ధి ఫలాలు కూడా చేయాలంటే ఆర్థికమైనటువంటి సాయం అందించాలి. కానీ దురదృష్టం ఏంటంటే చెవిటెల్ల ముంగల శంఖం ఉన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా నిధులు కేటాయించట్లేదు. అయినా కానీ మొన్న బడ్జెట్లో చూసినట్టయితే ఇందాక నేను ప్రస్తావించినట్టుగా అటు బీహార్ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ ఇందాక ప్రాజెక్టుకు కేటాయించినటువంటి ప్రత్యేకమైనటువంటి నిధులే దానికి తార్కాణం కదా. ఇవన్నీ అయినా కానీ ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఎందుకోనంటే తెలంగాణ ప్రజలు మాకు ఇచ్చినటువంటి మ్యాండేట్ను గౌరవిస్తూ అడగడం ప్రభుత్వ ప్రతినిధిగా మా ధర్మం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతే తప్పితే ఇంకోటి కాదనేది ఒక మానవుడు, ఒక కామన్ మ్యాన్గా మనం అందరం కూడా ఆలోచన చేయాలి. అంతేగాని దేశంలో ఎస్సీ వర్గీకరణ కోసం ఎంతోమంది ఎన్నాళ్ళుగో ప్రాణాలు అర్పించినటువంటి గంటను దాన్ని అమలు చేయాలి. దాన్ని విద్యా ఉద్యోగాల్లో వారికి అవకాశం కల్పించాలని చెప్పి కూడా గౌరవ
ప్రధానమంత్రి గారికి అప్పీల్ చేసినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారు వారి మిత్రగణం అంతా. సో ఇవన్నీ సామాజిక కోణం కోసం 42% రిజర్వేషన్ను 9 షెడ్యూల్లో పెట్టాలి. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో దాని ఆమోదం తెలపాలి. దాంతోపాటుగా ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉందో దాన్ని కూడా మీరు ఆమోదం తెలపాలని చెప్పి కూడా మీరు ఏదైతే పేరెంట్ గ్రౌండ్లో మా మందకృష్ణ అన్నను ఏడుస్తుంటే మీరు ఆలింగనం చేసుకుని సంతోషమే, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం కల్పించండి అని చెప్పి అప్పీల్ చేయడం రాష్ట్ర ప్రతినిధిగా వారి యొక్క బాధ్యత కాబట్టి ఆయన అప్పీల్ చేయాలి కదా. అప్పీల్ చేయకపోతే ఏ విధంగా వాళ్ళు మళ్ళీ మాపైన బురదల అవకాశం ఉంటుంది కదా ఒక రాజకీయ పార్టీగా. సో భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఏదైతే రాజకీయం ఉందో ఇది మంచి పద్ధతి కాదు. రాష్ట్రాలు అభివృద్ధి చెందాలంటే కేంద్రంలో పెద్దన్న పాత్రగా ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ అయినా వాటిని తమాషా ప్రకారం కాకుండా జనాభా ప్రాతిపదికంగా ఉన్నటువంటి జనాభా ప్రకారము వారికి కేటాయించవలసినటువంటి నిధులు కేటాయించాలి. దురదృష్టం ఏంటంటే జరగట్లేదు కదా. అందుకనే కదా రాష్ట్ర ప్రభుత్వాల అధినేతలు వెళ్ళి వాళ్ళని కాన్ఫ్లిక్షన్కి వెళ్తున్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితి దురదృష్టం ఏంటంటే ఇది డెమోక్రటిక్ సిస్టానికి పూర్తిగా భిన్నంగా నడుస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి అయినా కానీ రాష్ట్ర పరిస్థితి ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ఎఫ్ఆర్బిఎం నిబంధనలకు అనుగుణంగా రాష్ట్రంలో ఏ నిధులు కావాలన్నా ఏ లోన్ కావాలన్నా కేంద్రం యొక్క అనుమతి కావాలి. కాబట్టి దానికి అనుగుణంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సహచర మంత్రిమండలందరూ కూడా కేంద్ర మంత్రులను కానీ ప్రధానమంత్రి గారిని అప్పీల్ చేయడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అయినా కొన్ని సందర్భాల్లో వాళ్ళు మోకాళ్ళు అడుగుతున్నటువంటి సందర్భాలు. దాంతోపాటు నమో గంగా పేరుతోటి వాళ్ళు ఏదైతే యూపీలో చేసినటువంటి స్కీమ్ ఏదైతే ఉందో ఇక్కడ మూసి డెవలప్మెంట్కు ఇవ్వండి అని అంటే ఎక్కడ కూడా సహకరించట్లేదు. ఇందాక మా ఎంబీసీ చైర్మన్ మాజీ ఎంబీసీ చైర్మన్ అన్నాడు ఇందాక. కానీ ఇక్కడ మా కేంద్ర మంత్రులు 2 ఉన్నారు అంటున్నారు. మేము అప్పీల్ చేసినాం చాలాసార్లు. ఎస్, తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలను అవకాశం ఇచ్చారు కదా తెలంగాణ ప్రజలు. మూసి డెవలప్మెంట్ ఫండ్కు నిధులు తీసుకురండి. ఇందాక మా తాడూరు శ్రీరన్ అన్నట్టుగా మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఉంది కదా 67 కోట్లేదు కర్మ 130 కోట్లు తీసుకురండి ఎంపీ లాట్స్. ఎవరు వద్దంటారు? తెలంగాణ ప్రాంతం కదా, మన ప్రాంతం కదా, డెవలప్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ కదా కావాల్సిందనేది ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశం. కాబట్టి దయచేసి మేము అప్పీల్ చేస్తున్నాం ఏంటంటే రాజకీయాలు ప్రక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధి, ప్రజల యొక్క మౌలిక సదువస్తులు, దాంతోపాటు సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు అవి అందరికీ అందే విధంగా ప్రయత్నం చేయడానికి అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలప్పుడే రాజకీయాలు మాట్లాడాలి, మిగతా సందర్భాల్లో మాట్లాడొద్దు అనేది ఆలోచించాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన, మంత్రిమండలి యొక్క ఆలోచన. కాబట్టి ఆ రకంగా ఉండాలనేదే కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన. ప్రస్తుతం ముఖ్యమంత్రి గారి యొక్క ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన అనేది మా యొక్క విధానం. ఎస్ శ్రీనివాస్ గారు, యా మరి చెప్పండి, అడగండి. మరి ఇన్నిసార్లు అటు ముఖ్యమంత్రి పలు అంశాలపై మోదీని కలిసినప్పటికీ కూడా ఎందుకు రాష్ట్రానికి నిధులు అనేది కేటాయించడం లేదు? ఎందుకు మరి ఆ రాష్ట్రంపై కేంద్రంకున్న వివక్ష అంటారా? ప్రశ్న జనరలైజ్ చేసి అడుగుతున్నారు. ఏ డిపార్ట్మెంట్ వారిగా వాళ్ళు మాట్లాడతారని అడగండి. First, we should understand our constitution that there is a concurrent list, there is a central list, there is a state list. In constitution, any article is told that separate allocation for the AP or Bihar? అక్కడ వారి మోడరేటర్ ఇష్టం, మీ ఇష్టం, టీవీ ఇష్టం. ఒక్క నిమిషం, నేను మీరు ఆరోపణలు చేస్తుంటే చెవులు రక్తాలు వెళ్ళేటట్టు విన్నా. కొద్దిసేపు ఆగండి. సో నేనేమంటున్నా, ఈరోజు జనరల్గా ఒక క్వశ్చన్ వేసేసారు, కేంద్రం ఏమి ఇవ్వట్లేదట. కేంద్రం ఏమి ఇయ్యదా? ఎక్కడెక్కడ ఇవ్వాలో అక్కడెక్కడ ఇస్తుంది కదా. జనరల్గా ఎక్కడెక్కడ ఉందో వాళ్ళు కనీసం ఆ సబ్జెక్ట్ వైజ్ అని అడగట్లేదు. ఇదిగో ఇక్కడ అటు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన నిధులు ఇవాళ మరి తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు రావట్లేదు అనేది ముఖ్యమైన ప్రశ్న ఇక్కడ. నేను ఇప్పుడు ఆంధ్రాకు ఎంత, బీహార్కి ఎంత, ఉత్తరప్రదేశ్కి ఎంత, ఈ రకంగా ఇప్పుడు కాశ్మీర్కి టన్నెల్స్ నిర్మిస్తున్నాం, వరల్డ్ ఫేమస్ టన్నెల్స్. చైనా పొలిమేర దాకా మనం టన్నెల్స్ నిర్మించేదాకా చైనాకే కబర్ లేదు. ఎవరు చేయాలి? అది కేంద్రం కాదా? అది కేంద్రం బాధ్యత కాబట్టి మేము అక్కడ చేస్తున్నాం. రాష్ట్రంలో ప్రజలు నిన్ను ఎన్నుకున్నారు. ఎందుకు ఎన్నుకున్నారు? నువ్వేమేమి చెప్పినావో అందుకే ఎన్నుకున్నారు. నువ్వు ఏది స్కూటీలు ఇస్తా అన్నావు, వాళ్ళు ఓట్లు వేసిరు. నువ్వు రైతు బంధు పెంచుతా అన్నావు, ఓట్లు వేసిరు. పెన్షన్ 4000 చేస్తా అన్నావు, ఓట్లు వేసిరు. నువ్వు ఫీజు రీంబర్మెంట్స్ వాళ్ళు ఇవ్వలేదు, నేను ఇస్తా అన్నావు, ఓట్లు వేసిరు. చెప్పుకుంటా పోదామా? ఈ రకంగా మాట్లాడదామా? సో మనం డిబేట్కి వచ్చినప్పుడు ఒక జనరలైజ్ చేసి ఒక కామెంట్ ఏదో ఇంకా నా డ్యూటీ, నేను బీజేపీకి వెళ్ళి వచ్చినా ఓన్లీ నా పార్టీని పొగిడేస్తా, ఇంకా మిమ్మల్ని తిట్టేస్తా, వెళ్ళిపోతా, ఇది కాదు కదా ఆర్గ్యుమెంట్. నేను కాంగ్రెస్కి వెళ్ళి వచ్చినా, నేను టీఆర్ఎస్కి వెళ్ళి వచ్చినా, ఇంకా బీజేపీ మీద ఇంత మట్టి పోతా అంటే, అరే డిబేట్ చేద్దాం మనం.
నేను చెప్పినాను ఇవాళ మొన్న గడ్కరీ గారు వచ్చినప్పుడు మంత్రులు పక్కకు కూర్చున్నారు, కాంగ్రెస్ మంత్రులు. ఇట్స్ నాట్ స్టేట్ గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ కాదా వాళ్ళు? వాళ్ళ ముందే గడ్కరీ గారు లిస్ట్ చెప్పినారు కదా, ఏదైనా అబద్ధం ఉంటే లేచి అక్కడే ప్రొటెస్ట్ చేయాల్సింది. 2.5 లక్షల కోట్లు ఎవడబ్బా జాగిరండి? రాష్ట్రంలో మిమ్మల్ని ఎన్నుకున్నారు, ఎట్లా చేస్తావో చేయి, నువ్వు ఎట్లా చెప్పినావో చెప్పు, ఏమేమి హామీలు ఇచ్చినావో చెప్పు, నీది కదా బాధ్యత. కేంద్రంలో మేము ఇచ్చినటువంటి ఏమేమి ప్రకటించినామో అవన్నీ చేసినాం. ఇవాళ కేంద్రం ఇచ్చే రైతులకు టెంగుమని మావి పడుతున్నాయి, రైతు బంధు మీద పడుతుందా? ఉపాధి హామీ చెప్పిన, రేషన్ బియ్యంది చెప్పిన, నేషనల్ హైవేస్ 2014 వరకు 2500 కిలోమీటర్లు ఉంటే నీ 60 ఏళ్ళ పాలనలా ఈరోజు మేము 5000 కిలోమీటర్లు నిర్మించినామని చెప్తిమి. ఇవాళ రైల్వే స్టేషన్లు ఒక లిఫ్ట్ కాదు విజయన్న, అనేక రైల్వే స్టేషన్లు ఇవాళ 3500 కోట్లు ఖర్చు పెట్టేసినాం ఆల్రెడీ. ఇంటర్నేషనల్ స్థాయి నా ఎంబడి టూర్ తీసుకెళ్తే రండి నా కార్లనే, ఇదే కెమెరా తీసుకొని పోదాం. మనం ఒకవైపు ఆడ యుద్ధాలు జరుగుతుంటే డిఆర్డిఎల్ ఎట్లా పరిపుష్టం చేసి మనం ఈరోజు అనేక రకమైనటువంటి ఇది మిలిటరీ వెపనైజేషన్ మన దగ్గరనే తయారు చేస్తున్నాం. ఈరోజు ఇవాళ ఖబర్ లేదు వేరే దేశాలకి. గుండె గుబేలమన్నది, చెవు గుబేలమన్నది పాకిస్తాన్, గుయ్యమన్నది మనం కొడితే దెబ్బకి. ఇవన్నీ కూడా ఎవరి బాధ్యత? రాష్ట్రాలు ఇస్తాయి. ఇప్పుడు ధనాదాన్ కేంద్రానికి మరి మీరేమన్నా డిపాజిట్లు వంపూరి సంపాదించి రాష్ట్రంకి వెళ్ళి బాగా కష్టపడి అప్పులైనాయి అని ఆయన ఏడ్చుకుంటూ కూర్చుంటాడు. అప్పులు చేసినాయి అని ఇంత ఆరోపణలు చేస్తుంటే ఆయన వచ్చేమో సమాధానం చెప్పడు. మీది బాధ్యత లేదా అంటే ఉట్టిగా పుణ్యానికి మాత్రం ఆయన ఏమో ఫామ్ హౌస్లో కూర్చొని జీతం తీసుకుంటాడు ప్రతిపక్ష నాయకుడిగా, నువ్వు సీఎంగా జీతభత్యాలు తీసుకుంటావు. మీకు బాధ్యత లేదా రాష్ట్రాన్ని గాడిన పెట్టేది? మీరు ఇద్దరు కదా చేయాల్సిన బాధ్యత. ఇక మీ ఇద్దరు చేత కాకపోతే రేపు అందుకే కదా బీజేపీని ప్రజలు ఎంపీలలో గెలిపించారు, ఎమ్మెల్సీలలో గెలిపిస్తున్నారు. రాబోయే కాలంలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది. ఇక మీకు చేతనైతే లేదు కాబట్టి బీజేపీని ఆల్టర్నేటివ్గా ఈ రాష్ట్రంలో గెలిపిస్తారు. అప్పుడు ఇక్కడ అక్కడ కేంద్రంలో ఉంటుంది కాబట్టి ఇక ఈ లొల్లే ఉండదు. అంతకుముందు ప్రధానమంత్రి వస్తేనేమో ఆయన రెస్పెక్ట్ అయ్యకపోయా, ఈయననేమో రెస్పెక్ట్ ఇస్తున్నా, నేను పోతున్నా, మంచిగా మాట్లాడుతున్నాడు అని ఒక ఢిల్లీలో ఒక మాట మాట్లాడతాడు, ఇక్కడికి వచ్చి ఒక మాట మాట్లాడతాడు. తమాషానా ఇవి? డ్రామాలా? ఇది ఒక రెస్పాన్సిబిలిటీ లేదా? జీతాలు తీసుకొని ఎన్నికలు ప్రజలు వేస్తే ఎన్నుకోబడిన వాళ్ళు ఎంత బాధ్యతగా మాట్లాడాలి? ఒక దేశ ప్రధాని అయినా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా మేము మాట్లాడట్లేదే ఆ రకంగా. రాష్ట్ర ముఖ్యమంత్రిని ఏ రకంగా మేము చిల్లర మాటలు మా కిషన్ రెడ్డి గారు ఎప్పుడన్నా మీరు చూసిరా? వల్గారిటీ. ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిని మేము గౌరవిస్తూ ఉన్నాం, మాట్లాడుతూ ఉన్నాం, దాన్ని తెలుపుకోవాలి వాళ్ళు. మేము లెక్కలతో సహా చెప్తా ఉన్నా కదా. ఇవాళ 2.5 లక్షల కోట్ల రూపాయలు మొన్ననే గడ్కరీ గారు చెప్పిన. ఇక నేను మిగతాయి చెప్తే 10 లక్షల కోట్ల రూపాయల వరకు ఇప్పటికే ఇచ్చినాం. ఇంతకుముందు మా విజయన్ ఒక మాట అన్నాడు, ఆ ఎంపీలు ఒక ఎంఐఎంఏనా ప్రతిపక్షము, మిగతా వాళ్ళు తెలంగాణకి ఎక్కువ మందిని పంపలే, ఆంధ్రాకి వెళ్ళి ఒకరిని ఎక్కువ పంపిరు. అరే ఆంధ్రాలో 3 పార్టీలు ఉన్నాయి, వాళ్ళు సర్కారు ప్రభుత్వంలో ఉన్నారు, కొంత లయేజన్ ఉంది, ఆ రకంగా ఇన్పుట్ తీసుకొని పోతున్నారు. ఇక్కడనేమో మీరు దేశంలో కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి అనేక మందిని ఎన్నుకున్నాం. కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ. మిగతా రాష్ట్రాలకి వెళ్ళి అక్కడ అంత పెద్ద పార్టీకి వెళ్ళి వాళ్ళే లిస్ట్ ఇచ్చారు. వాళ్ళు లిస్ట్ ఇచ్చిన వాళ్ళందరినీ మేము ఎన్నుకున్నాం. ఇక్కడికి వెళ్ళి లిస్టులో పేరే పెట్టలే కాంగ్రెస్ పార్టీ. దానికి కూడా మేము ఏం చేయాలి విజయన? మిమ్మల్ని ఏమో ప్రజలే పార్లమెంటుకు పంపకపోయాయి, మీకు 0 మార్కులు వేసేవాళ్ళు, మీరు ఒకరు కూడా లేకపోతే మిమ్మల్ని ఎక్కడికెళ్ళి పంపాలి చెప్పండి ఇక. సో ఈ రకమైనటువంటి వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మనం ఆర్గ్యుమెంట్ డిబేట్ చేయాల్సినటువంటి అవసరం ఉందనేది నా యొక్క విజ్ఞప్తి మిమ్మల్ని. ఎస్, డెఫినెట్గా మనం చర్చిద్దాం. కేంద్రం యొక్క బాధ్యత, కేంద్రము దేశాన్ని పరిపాలించేటప్పుడు ఏదైతే సెంట్రల్ లిస్ట్ ఉందో అది పరిపూర్ణంగా చేస్తూనే, కాంకరెన్స్ లిస్ట్లో ఉన్నాయి కూడా మేము బాధ్యతగా కాంకరెన్స్ లిస్టుని నెరవేరుస్తూనే, మళ్ళీ స్టేట్ లిస్ట్లో ఉన్న వాటికి కూడా మేము కొంతమేరకు ఆర్థిక సహకారం ఇస్తున్నాం కాబట్టి ఇవాళ జీతాలు ఇవ్వగలుగుతున్నారు. లేకపోతే ఎక్కడదండి, వాళ్ళు మొత్తుకుంటున్నారు కదా కాంగ్రెస్. సో దాని మీద మనం మాట్లాడాలి. ఇవాళ మీ పార్టీ లుకలుకలు బయట పెట్టుకోకుండా మీరు ఇవాళ రాకుండా మమ్మల్ని నిర్దోషి. ఆ రోజు ఒక ప్రెసిడెంట్ వస్తే కాలు మొక్తాడు కేసీఆర్ గారు, ఒక ప్రెసిడెంట్ వస్తేనేమో అసలు రెస్పెక్ట్ అయ్యాడు, ఓ ప్రధానమంత్రి వస్తేనేమో రెస్పెక్ట్ ఇస్తాడు, ఒక ప్రధానమంత్రి వస్తేనేమో రెస్పెక్ట్ అయ్యాడు. ఏం యాటిట్యూడ్ నేర్పిస్తారండి ప్రజలకు? ఏడి ప్రతిపక్ష నాయకుడు ఏడి? అంటే జీతభత్యాలు నిజం చెప్పు, ప్రజాధనంతో సబ్బులు ఉప్పులు కొంటేనే కదా ఆయన జీతాలు తీసుకుంటున్నది, సౌకర్యాలు తీసుకుంటున్నది. ఫ్యామిలీ గొడవలతో సతమతమయ్యే పార్టీ మమ్మల్ని ఇబ్బంది పెడతారా? ఆమెనే అన్నది రైతు బంధు ఎవరికి ఇచ్చిరండి, ఇది బేకార్ స్కీము, తర్వాత పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉంది, వికారాబాద్లో ఎంత ఉంది, కోడంగల్లో ఎంత ఉంది, ఆమెనే మాట్లాడింది. ఆ పార్టీ యొక్క బీఫామ్ మీద గెలిచిన ఎమ్మెల్సీ స్వయాన ముఖ్యమంత్రి గారి కూతురు, గతంలో ఎంపీగా చేసినటువంటి వారు, ఈ రాష్ట్రంలో వాళ్ళ ఇంట్లోనే ఒక 4th పిల్లర్ అయినటువంటి ఇంపార్టెంట్ మరి పార్టీ రిప్రజెంటేటివ్ వారే మాట్లాడినారు. మొన్న ఎన్ని విషయాలు మాట్లాడింది. ఇప్పుడు పార్టీ ప్రభుత్వం మీద కూడా నేను పార్టీ అంటలేను, పార్టీ వాళ్ళ ఇష్టం. ఏమన్నా ఆమె ఆరోపణలు చేసిందా, ఏం చేసిందా మనకు అనవసరం. కానీ ఆమె స్కీమ్లను కూడా విమర్శించింది కదా. సో కాబట్టి నేనేమంటున్నా అంటే
సొంతగా మన సైపు 4 ఏళ్ళు చూపిస్తున్నప్పుడు ఎదుటోళ్ళ మీద ఒక ఏళ్ళు చూపించే బదులు మీరు చేసే చెప్పుకోండి డెఫినెట్గా. ఇగో ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు అంటుంది, ఇగో మేము దీనికి తెచ్చినాం, ఇగో దీనికి ఖర్చు కాలేదు, దీనికి అయినాయి, ఈ రోజు ఏం జరుగుతుంది, ఈ రోజు మీద మీరు ఇన్పుట్ చర్చ జరగాలి కదా. సందులో సడమి అలాగా కాంగ్రెస్ తప్పించుకొని పోతుంది. ఇప్పుడు కేంద్రాన్ని మీరు నిందిస్తారు. అప్పుడు ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్ర ప్రభుత్వంగా ఉండి తిట్టి రాష్ట్రానికి అన్యాయం చేస్తుంది. ఏదో ఇప్పుడు మీ ఇంటికి వస్తా విజయ్ అన్న ఒకటి చెప్పండి, వచ్చినప్పుడు విజయ్ అన్న నువ్వు గ్రేట్ అన్న మంచి జర్నలిస్ట్ అన్న అంటే ఇంత కూర్చో అన్న చాయ్ వచ్చి పంపుతా అంటావు. డెఫినెట్ గా ఇది కూడా ఉండాలి. అంటే ప్రధానమంత్రి విమర్శ చేస్తే డెఫినెట్ గా ప్రధానమంత్రి రావద్దని ఒక ప్రధానమంత్రి దేశంలో ఒక తెలంగాణ నేనేమంటున్నా, ఈ దేశానికి ప్రధానమంత్రి ఈ దేశానికి ప్రధానమంత్రి ప్రధానమంత్రి ఒక వార్డు మెంబర్ కంటే హీనంగా మాట్లాడుకుంటూ ఎక్కడ మాట్లాడిండు? అందుకేనా ఇలా ప్రపంచ పరిస్థితి. మీరు ముఖ్యమంత్రులను ఎయిర్పోర్ట్ ఎక్కడ మోడీ ఎక్కడ మాట్లాడుతున్నారంటే నేనేం చెప్తా చెప్పండి. చేస్తున్నటువంటి వ్యక్తి మరి ఊకే పర్సనల్ గా అంటుంటే ఏం చేస్తారండి? పర్సనల్ కాదు, ప్రధానమంత్రి ప్రధానమంత్రిని బరాబర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇన్వైట్ చేయాలి, రిసీవ్ చేసుకోవాలి. ఎక్కడెక్కడ కేంద్రం ఖర్చు పెడుతుందో అక్కడ కేంద్రాన్ని కూడా ఉన్నాయని చెప్పాలి. ఎడ్యుకేషన్ మీద ఒక తెలంగాణ చెప్పండి, మీరు చెప్తారా? శ్రీనివాస్ గారు కంప్లీట్ అయ్యాక మీరు మాట్లాడండి ప్లీజ్. ఇప్పుడు విజయ్ గారు నేను గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు దండుకున్నటువంటి నీ వ్యవహారం. విజయ్ గారు ఒక్క నిమిషం, సమయం కూడా తక్కువగా ఉంది ప్లీజ్. నేను గుమ్మడికాయల దొంగ, మీరు భుజాలు అడుగుతున్నారు. ఈ రాష్ట్రాన్ని గీకి గీకి రక్తాలు వెళ్ళేటట్టు అప్పుల పాలు చేసి కూలేశ్వరం కట్టి ఇలా ఇంట్లో కూర్చున్న కూలేశ్వరరావు గురించి మాట్లాడుతున్నావు. విజయ్ గారు ఒక్క నిమిషం, విజయ్ గారు నువ్వు ఒకళ్ళతో తీసుకుంటే నేనేమనాలి? డెఫినెట్ గా మీరు ఒకసారి కేసీఆర్ కేటీఆర్ కలిసి ఒకసారి తీసుకొని రండి. ఆయన కేసీఆర్ పొగిడిండు 2016. విజయ్ గారు ఒక్క నిమిషం, విజయ్ గారు మళ్ళీ మీకు ఛాన్స్ ఇస్తాను ప్లీజ్. విజయ్ గారు ఒక్క నిమిషం ఆగండి. వ్యక్తి ప్రధాని ఈ ప్రధాని సోనియాని శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం ఆగండి. మోడీ గారిని దయచేసి ఒక్క నిమిషం ఆగండి. శ్రీనివాస్ గారు, భగీరథ అప్పుడు విజయ్ గారు ఒక్క నిమిషం ఆగండి. ఈ రకంగా మాట్లాడిండు. ఇలా దేవుడి చుట్టూ దయ్యాలు ఉన్నాయని మీ పార్టీ మీ కవిత గారే అంటున్నారు. మీ దేవుడికి ఏమో దయ్యాలు పట్టినాయి, ఈ రాష్ట్రానికి ఏమో కాంగ్రెస్ పార్టీ దయ్యం పట్టుకుంది. ఇక ఏం చేద్దాం? విజయ్ గారు ఒక్క నిమిషం అండి. విజయ్ గారు మంత్రులు దయ్యం పట్టిందా, దేశానికి దయ్యం పట్టి పీడిస్తుందా? విజయ్ గారు, శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం అండి ప్లీజ్. దేశానికి దయ్యం పట్టిందా? ఏం జరుగుతుంది? 3 సతీష్ గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం సతీష్ గారు మళ్ళీ మీకు ఛాన్స్ ఇస్తాను. ఒక్క నిమిషం వ్యవహరించలేదు. విజయ్ గారు ఒక్క నిమిషం అండి. విజయ్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం, మళ్ళీ మీకు ఛాన్స్ ఇస్తాను ప్లీజ్. నేను చెప్పి కంక్లూడ్ చేస్తాను వాళ్ళని మాట్లాడుతున్నారు. విజయ్ గారు ఒక్క నిమిషం అండి. నేను మళ్ళీ చెప్తున్నా, నేను అన్న మాటలు కాదు. విజయ్ గారు ప్లీజ్ మళ్ళీ మీకు ఛాన్స్ ఇస్తాను ప్లీజ్. శ్రీనివాస్ గారు కంప్లీట్ అయ్యాక మీరు మాట్లాడండి ప్లీజ్. ఇన్వర్టెడ్ కామాస్ లో కవిత గారు మాట్లాడిన మాటల్ని ఇన్వర్టెడ్ కామాస్ లో చెప్తున్నా వినండి. మా కేసీఆర్ గారు మంచి దేవుడు, ఆయనకు దయ్యాలు పట్టుకున్నాయి అన్నారు. మరి ఆ దయ్యాలని మీరు నేను ఏమంటున్నా, అరే ఆయనకి ప్రతిపక్ష నాయకుడికి దయ్యాలు పట్టుకున్నాయి, తెలంగాణకేమో కాంగ్రెస్ దయ్యాలు పట్టుకుంది. ఈ 2 దయ్యాలను నిలగొట్టడానికి మోడీ మాట్లాడాడు. విజయ్ గారు ఒక్క నిమిషం ఆగండి. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు ఇప్పుడు మీ దయ్యాలని పారదోలడానికి మోడీ పట్టుకొని. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, మళ్ళీ మీకు టైం ఇస్తాను. విజయ్ గారు ఒక్క నిమిషం ఆగండి. దుమ్ము టెర్రరిస్ట్ అని ఏం చేశారు? కాల్చిపోయిన విజయ్ గారు ఒక్క నిమిషం ఆగండి. విజయ్ గారు ట్రంప్ కోసం పట్టుకోలేదా?
ఎవరి కోసం Where are you? విజయ్ గారు, You are ఒక్క not in నిమిషం. parliament. ఇన్నాళ్ళు అసలు పార్టీ ఎక్కడ ఉంది? ఓవైసీ ఇన్నాళ్ళు మీ బండి మీరు పార్టీ విజయ్ గారు ఎక్కడ 5 ఉంది? minutes మీరు టైం ఎవరు మాత్రమే ఉంది. పార్టీ? దయచేసి ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి, మళ్ళీ మీకు ఛాన్స్ ఇస్తాను. మోడీ ఎందుకు స్టాంప్ వేసి Where is your party అసలు? మీ పార్టీ ఎక్కడ ఉంది? దేశం గురించి మాట్లాడేది ఉందా? శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం ఆగండి, మళ్ళీ మీకు టైం ఇస్తాను. ఒక్క నిమిషం. ఎస్ విజయ్ గారు ఒక్క నిమిషం ఆగండి. ఓకే, నేను అవుతున్నాను, మాట్లాడండి. ఎస్ మనోజ గారు, మరి ఇవాళ కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం అయ్యారు. మరి ప్రజల తరపున ప్రతిపక్షాలు ఉండాలంటూ కూడా ఇప్పుడు అధికార పక్షం డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి మీరేమంటారు? ఈ రోజు ఇప్పుడు అన్న బీజేపీ అన్న చాలా మాట్లాడిండ్రు కేసీఆర్ గారి గురించి. కేసీఆర్ గారి గురించి మాట్లాడే అంత అవసరం లేదు. ఎందుకంటే ఈ రోజు కేటీఆర్ గారు మాట్లాడిన విషయాలకు సమాధానం చెప్పండి. ఎంతసేపటికి డైవర్ట్ చేయడం, డైవర్ట్ పాలిటిక్స్ మీ పని. కవితక్క గారు అన్న మాటని మీరు ఏమన్నారు? కవితక్క గారు స్కీములు తప్పనలేదు, రైతు బంధం తప్పవట్లేదు. కవితక్క గారు రైతు బంధు ఇచ్చుకున్నాం మనం, కానీ కూలీలకు కూడా మనం ఏదైనా చేసుకొని ఉంటే బాగుండు అని అనుకున్నారు. ఇక ముందు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత తప్పకుండా సామాజిక తెలంగాణని నిర్మించుకోవాలి, మనం కూలీలకు కూడా మనం ఇచ్చుకోవాలి అని చెప్పి మాట్లాడారు. దాన్ని పక్కదో పట్టిస్తూ మీరు ఈ రోజు బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా వీళ్ళు జోడల మాదిరిగా పనిచేసుకుంటూ పోతారు. ఏంటంటే ఈ రోజు ఈడీ ఛార్జ్ షీట్ లో రేవంత్ రెడ్డి గారి పేరు వచ్చింది. తెలంగాణలో ఉన్న బీజేపీ నాయకులు ఒక్కరు దాని గురించి మాట్లాడారు. ఎందుకంటే వీళ్ళు కుమ్మక్కై వీళ్ళిద్దరు ఒక్కటి తెలంగాణ నడుస్తుంది. ఎంతసేపటికి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు రాజకీయాలు అవసరం లేదు, మనకి ఎలక్షన్ల వరకే రాజకీయాలు, ఆ తర్వాత రాజకీయాలతో సంబంధం లేదన్న వ్యక్తి పొద్దున్న లేస్తే కేసీఆర్ గారు తిట్టని పొద్దు గడవదు. అంటే మీరు ఓన్లీ బీజేపీ విషయంలో మాత్రమే ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి రాజకీయాలు అవసరం లేదు, ఈ అభివృద్ధి అవసరము. కానీ బీఆర్ఎస్ విషయంలో మాత్రం ఎంతసేపటికి కేసీఆర్ గారిని తిట్టడము, కేసీఆర్ గారు అప్పులు అనడము ఇదే. అంటే మీకు అధికారంలోకి వచ్చే ముందు కాంగ్రెస్ పార్టీకి తెలియదా ఈ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందని? కానీ అంటే ఏమి తెలియకుండానే మీరు ఎలా 21 హామీలు ఎలా ఇచ్చి మీరు అధికారంలోకి వచ్చిండ్రు? ఈ రోజు 6 గ్యారెంటీలను కూడా మీరు అమలు చేయలేకపోతున్నారు. కేసీఆర్ గారు ఎన్ని చేశారు? కేసీఆర్ గారు అన్ని చేసిండ్రు కదా. మీకు అప్పు పుట్టట్లేదని అంటున్నారు. కేసీఆర్ గారు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ని పెంచలేదా? కేసీఆర్ గారు ఆ రోజు స్కీములు రైతు బంధు నుండి మొదలు పెట్టుకుంటే అన్ని ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలు ఆయన చెప్పనివి కూడా, కళ్యాణ లక్ష్మి చెప్పలేదు, షాదీ ముబారక్ చెప్పలేదు, ఇవి చెప్పని అన్ని కూడా చేసి చూపించారు కేసీఆర్ గారు. ఈ రోజు కేసీఆర్ గారి గురించి మాట్లాడే అవసరం లేదు. ఎందుకంటే కేసీఆర్ గారికి ప్రజలకి కేసీఆర్ గారు అవసరం ఉన్నప్పుడు తప్పకుండా ఆయన ప్రజల గొంతుకై మాట్లాడతారు. ఆ రోజు నల్గొండ నీళ్ళ కోసం ఎట్లయితే పోరాటం చేసిందో ఏదైతే కేసీఆర్ గారు తన గలం విప్పాల్సిన టైంలో కృష్ణంగా మాట్లాడతారు. ఈ రోజు మీరు దయ్యాలు నిజంగా తెలంగాణకు పట్టిన దయ్యం కాంగ్రెస్ పార్టీ. దాన్ని తప్పకుండా దేశంలో మీరే ఇష్టమని చెప్పుకుంటున్నారు. ఎప్పుడు కూడా భారతదేశం ఎప్పుడు పాకిస్తాన్ ని దెబ్బ కొట్టడంలో భారతదేశం ఎప్పుడు కూడా ముందే ఉంది. అది గొప్పతనము. నిజంగా కూడా వాళ్ళకి ఎవరైతే సైనికులు ఉన్నారో వాళ్ళందరికీ మేము కూడా సెల్యూట్ చేస్తాం. కేసీఆర్ గారు కూడా తప్పకుండా మోడీ గారు కేసీఆర్ గారు ఎప్పుడు మోడీ గారికి గౌరవం ఇచ్చింది. కానీ తెలంగాణకు వివక్ష చూపిస్తూ, తెలంగాణ మీద అతి ప్రేమ చూపిస్తూ తెలంగాణను అన్యాయం చేసింది కాబట్టి కేసీఆర్ గారు ఎదురు తిరగడం జరిగింది. కేసీఆర్ గారే ఈ రోజు కాకపోయినా రేపైనా ఎప్పటికైనా కూడా మీకు ఆల్టర్నేట్ కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు ఖచ్చితంగా ఆల్టర్నేట్ కేసీఆర్ గారు ఇది జరుగుతుంది, జరిగి తీరుతుంది. మీరు ఎన్ని మాట్లాడినా కూడా అవన్నీ ఈ రోజు పక్కన నడుపుకోవడానికే తప్ప ప్రజలు తప్పకుండా ఈ రోజు ప్రజలు అన్ని గ్రహిస్తున్నారు. కాంగ్రెస్ ఏం చేసింది, ఈ 18 నెలల్లో కాంగ్రెస్ ఏం చేసింది, ఎంత అన్యాయం చేసింది అనేది చూస్తున్నారు. ఇన్ని సంవత్సరాల బీజేపీ ఎన్ని నిధులు ఎంత చేసింది అనేది కూడా తెలంగాణ ప్రజలు అన్ని చూస్తున్నారు. రాబోయే రోజుల్లో తప్పకుండా బుద్ధి చెప్తారు, తప్పకుండా గుణపాఠం కూడా చెప్తారు. సతీష్ గారు ఫైనల్ ఏం చెప్తారు? మా సీనన్నకు 3 ప్రశ్నలు ఎక్కువ మాట్లాడడానికి, ఎందుకంటే టైం లేదన్న 2 నిమిషాలు ఉన్నాయి. 3 ప్రశ్న. తెలంగాణ రాష్ట్రం జిఎస్టీ రూపంలో తెలంగాణ రాష్ట్రం నుంచి వారు పొందుతున్నది ఎంత, తిరిగి తెలంగాణ రాష్ట్రాన్ని కేటాయిస్తున్నది ఎంత, దాంతోపాటుగా 3వ పర్యాయం అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. దాంతోపాటుగా ఎవరైతే నెలధనాన్ని తీసుకొచ్చి గరీబ్ అకౌంట్లో 15 లక్షల రూపాయల అకౌంట్లో ఇస్తామని చెప్పారు. దాంతోపాటుగా ఐఐఎంఏ కోసము
తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులను కూడా అప్పీల్ చేశారు. ఇవన్నీ కదా నెరవేర్చాల్సింది. మేము ఇచ్చిన రోడ్లు అని అంటే రాష్ట్రం కాంట్రిబ్యూషన్తో పాటు కేంద్రం యొక్క వాటాతో పాటు జాతీయ రహదారుల ఏర్పాటు కోసం అనేది సహకరించారు. అందులో ఎవరు అవునన్నా కాదన్నా వాస్తవం. ఇది కాకుండా ప్రత్యేకంగా నిధులు కేటాయించకపోగా రావాల్సినటువంటి నిధులు కూడా కేటాయించకపోవడం అనేది సమంజసం కాదు అనేది అందరి యొక్క వాదన. ఎందుకంటే పెద్దన్న పాత్రలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము ఏదైతే ఇందాక గౌరవ్ శ్రీనివాస్ గారు మాట వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే రాష్ట్రానికి దయ్యం పట్టింది అని చెప్పి, దేశానికి పట్టినటువంటి దయ్యం మోడీ గారు. ఎందుకనంటే దేశంలో బలమైనటువంటి డిమాండ్ ఉంది. ఒక బీసీ నాయకుడిగా దేశంలో ఒక బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని చెప్పి అందరు గగ్గోలు పెడుతుంటే కూడా చెవిటల ముంగల శంఖం జట్టుకు వినబడతలేదు మోడీ బీసీ అని చెప్పుకున్నటువంటి దానికి. కనీసం ఇవన్నీ కదా వాస్తవాలు మాట్లాడాల్సింది. అవి మాట్లాడకుండా ఏదో మేము ఏది చెప్తే 100 అబద్ధాలను మాట్లాడి నిజం చేయాలనుకుంటే ఎవరు జనాలు కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే ఆశించారో, ఎక్కడైతే వాళ్ళు గెలుస్తామనుకో ఈసారి 400 సీట్లు అనుకున్నారో ఏం జరిగిందో యావత్ దేశ ప్రజలు కూడా తీర్పిచ్చారు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదనేది మనందరం కూడా ఆలోచన. రాష్ట్రాలకు రావాల్సినటువంటి నిధులు ఆ జనాభా ప్రకారం పంచాలనేదే కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం యొక్క ఉద్దేశం. రైట్. ఇక ఇవాళ డిబేట్లో పాల్గొన్న విశ్లేషకులు నర్రా విజయ్ గారికి, అలాగే బీజేపీ సీనియర్ నాయకులు తాడూరి శ్రీనివాస్ గారికి, అలాగే టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి సతీష్ గారికి, బీఆర్ఎస్ నాయకురాలు మనోజ గారికి ధన్యవాదాలండి. ఇది ఇవాల్టి బిగ్ టాక్. కీప్ వాచింగ్ స్వతంత్ర.